ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన లోపల ధరణి అనే ఒక పోర్టల్ క్రియేట్ చేసి భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఈ పోర్టల్ ద్వారా నిర్వహిస్తూ రైతులకు అనేక ఇబ్బందులు క్రియేట్ చేసిన మాట మనందరికీ కూడా తెలిసిన విషయమే. కొంతమంది రైతులైతే ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది అధికారులపైన దాడి చేసిండ్రు. ఇవన్నీ కూడా మన ప్రాంతం లోపల జరిగినాయి. ముఖ్యమంత్రి గారు కూడా వివరించారు మొన్న మాకు ఏం జరిగింది ధరణిలో అన్న విషయాన్ని స్పష్టంగా ఎమ్మెల్యే అందరూ కూర్చోబెట్టి ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి గతంలో అధికారంలో రాకముందు పిసిసి తరఫున మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అన్నమాట ప్రకారం ధరణిని రద్దు చేసి భూభారతి అనే కొత్త పోర్టల్ని మన అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ భూములు కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ ప్రభుత్వం నిర్ణయించి దానికి సంబంధించిన రూల్స్ కూడా తయారు చేయడం జరిగింది. దాని గైడ్లైన్స్ ఏముంటాయి, రూల్స్ ఏముంటాయి అని కూడా తయారు చేయడం జరిగింది. దాని గైడ్లైన్స్ అన్నీ కూడా మీకు నేను నా పిఎల ద్వారా మీకు పంపిస్తాను. రూల్స్ కూడా చాలా ఎక్కువ పేజీలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే సరళీకృతం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏంటంటే మన భూములు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వేరే వాళ్ళ అనుమతి కావాలన్నమాట. మనకు తెలియకుండానే పిఓపిలో పెట్టేసారు, అంటే బ్యాన్ చేసేసారు, రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేసిండ్రు. దిక్కుతోచని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా కంట్రోల్ సిఎల్ఆర్ ఆఫీస్ వాళ్ళు తీసేసుకున్నారు హైదరాబాద్లో. ఆన్లైన్ లోపల ధరణిలో స్లాట్ బుక్ చేయాలంటే బుక్ చేస్తే దానికి ఒకసారి పర్మిషన్ వస్తుంది, ఒకసారి రావడం లేదు, ఒకసారి బ్యాన్ అంటున్నారు, ఒకసారి పిఓపి అంటున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ పడుతుంది. ఒకసారి ఇట్లా స్లాట్ దొరకక కూడా చాలా రోజులు నెలలు వెయిట్ చేయాలి. ఎవరైనా బిడ్డ పెళ్ళి ఉన్నా, ఎవరికైనా ఆపద ఉండి హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా, సొంత భూమి అమ్మి చేసుకుందామంటే కూడా అమ్మడానికి వీళ్ళని పరిస్థితులు గతంలో కూడా ఉంటాయి. మార్టిగేజ్ చేద్దామంటే కూడా మార్టిగేజ్ చేయలేని పరిస్థితులు ఉంటుంటాయి. అలాంటి పరిస్థితి ఉండి లక్షలాది మంది రైతులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల పాలు గురై గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ముఖ్యమైనటువంటి యంత్రాంగం ఉన్న కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, సోమేష్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ధరణి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు, విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఈ యొక్క యజమాన్య హక్కులన్నీ కూడా ఇచ్చేసి తద్వారా పేద ప్రజల నుంచి డబ్బులు దోచుకున్నారు. గతంలో మీకు తెలుసు బీఆర్ఎస్ పాలన లోపల కొంతమంది అధికారులకు పైసలు ఇచ్చేస్తే సాయంత్రం పైసలు ఇస్తే రాత్రికి పిఓబిల నుంచి తీసేస్తాం, తెల్లారి కావాలంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాంటి సంఘటనలు చాలా మనం చూసినాం గతంలో కూడా. కాబట్టి అట్లా ఉండకుండా పారదర్శకంగా మనకు మన పూర్వీకుల నుంచి, మన తాతల నుంచి, తండ్రుల నుంచి, నాణ్యాల నుంచి మనకు వచ్చిన భూమిని మనం అమ్ముకోవాలంటే మనకి ఎవరు పర్మిషన్ కావాల్సిన అవసరం లేదు. అందుగురించి సరళీకృతం చేసి తహసీల్దార్ లెవెల్లోనే చాలా పనులు అయిపోయేట్టు చేసి దాన్ని ప్రయోగాత్మకంగా మద్దూరు, మన కొడంగల్ నియోజకవర్గం మద్దూరులో రేపు ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా నేను రెవెన్యూ శాఖ మంత్రిని కోరడం జరిగింది. మీరు మా పరిధిలో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి, మా పరిధిలో కూడా రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి అవగాహన కల్పించాలి అని చెప్పి నేను కోరడం జరిగింది. రేపు మన పరిగి క్యాంప్ ఆఫీస్లో నేను సాధారణంగా ఈ చెక్కులు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పంచడం కానీ, డ్రిప్ సౌకర్యం సంబంధించిన పరికరాలు ఇవ్వడం కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ చేయాలంటే కూడా అది వాన పడితే కష్టం, ఎండొస్తే కష్టం అన్నట్టు ఉన్నందుకు దాన్ని మొత్తం కూడా ఒక షెడ్ అనేది వేయించడానికి మీరు చూసి ఉండవచ్చు. రేపు ఇనాగ్రేషన్ 12:30కి అక్కడ పెట్టడం జరిగింది. అది ఇనాగ్రేషన్ చేసి అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి భోజనం చేసుకొని మన పూడూరు లోపల ఒక అవగాహన సదస్సు రైతులకు ఈ యొక్క కొత్త భూభారతి చట్టం పైన కల్పించడానికని రెవెన్యూ శాఖ మంత్రి మరియు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క రెవెన్యూ, అదేవిధంగా హౌసింగ్కి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్నారు. కాబట్టి మన వికారాబాద్ జిల్లా ఉన్న రైతాంగాన్ని కానీ, ఇండ్ల లబ్ధిదారులకు కానీ దీనిపైన మంచి అవగాహన కలుగుతున్న ఉద్దేశంతో, మీకు అందరికీ తెలుసు గతంలో కూడా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలామంది మంత్రులను తీసుకొచ్చి నేను అనుకుంటా మన దేశంలో, మన రాష్ట్రంలో ఎవరు కూడా మన పరిగి నియోజకవర్గానికి వచ్చినంతమంది మంత్రులు అప్పుడు రాకుంటుండే, ఎక్కడ కూడా రాకుంటుండే. వారానికి ఒక ప్రోగ్రాం పెడుతుంటుంది, అప్పుడు వారానికి ఒక ప్రోగ్రాం పెడుతుంటే, ఎందుకంటే అధికారుల యొక్క దృష్టి పడుతుంది. మన మంత్రులు మన నియోజకవర్గాలు తిరుగుతున్నారు అంటే అధికారుల కూడా చలనం వస్తుంది, ఫాస్ట్గా గైడెన్స్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది గవర్నమెంట్తోన. కాబట్టి పనులు కూడా వాళ్ళు తొందరగా చేస్తారు. కాబట్టి గతంలో కూడా నేను అట్లనే మంత్రులను, ముఖ్యమంత్రులను సైతం నిద్ర చేపించిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు నిద్ర చేసిండు. ఈ మధ్యకాలంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, కోఆపరేటివ్ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడికి, సీతక్క గారు కూడా మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా వచ్చిపోయారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ యొక్క
రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే 3,500 ఇళ్ళు మన కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అయిన ఇళ్లను ప్రతి 500 కంటే ఓటర్స్ తక్కువ ఉన్నటువంటి బూత్లలో 7 ఇళ్ళు, 500 కంటే ఎక్కువ ఉన్న దానిలలో ఒక్కొక్క బూత్కి 8 ఇళ్ళు ఇచ్చే విధంగా రూపకల్పన చేసి మేమంతా కూడా డాటా సబ్మిట్ చేస్తున్నాం. చేసి దాని ప్రకారం ఇళ్ళది 3,500 లిస్టు శాంక్షన్ చేసుకొని ఆ 3,500 ఇళ్ళకి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు కూడా కలెక్టర్ గారు వచ్చి ప్రదీప్ జైన్ గారు మన సుల్తాన్పూర్ గ్రామంలో మేము ముగ్గు పోసి వర్క్ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా మన ఎంకేపల్లి గ్రామంలో ఆల్రెడీ పేమెంట్స్ కూడా పడడం స్టార్ట్ అయింది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా చెక్ కూడా మాల లక్ష్మి అని ఒక మహిళకి ఇవ్వడం జరిగింది. చెక్ ₹1,00,000 చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా తను సుల్తాన్పూర్ గ్రామాన్ని కూడా మాల లక్ష్మి రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి మండలంలో తీసుకున్నాం. దోమ మండలంలో శివారెడ్డిపల్లి, పరిగి మండలంలో సుల్తాన్పూర్, అనంతసాగర్ మన సొంతచర్ల మండలంలో, అదేవిధంగా మన మమదాబాద్ మండలంలో అధ్యక్షుడు చిన్నపల్లి గ్రామం, మన నరసింహరావు పిసి సభ్యులు ఇక్కడ మన గండేట్ మండలంలో కూడా జ్ఞానంపల్లి తీసుకున్నాం. అదేవిధంగా మున్సిపల్ లెవెల్స్ కూడా ఇంతకుముందు మా పరిశ్రమ దగ్గరనే మున్సిపల్లో ఉన్న పెద్ద గ్రామాలు ఉంటుండే నాస్కల్, సుల్తాన్పూర్ ఇవన్నీ కూడా ఇప్పుడు టౌన్కు బదిలైపోయినాయి. ఇవన్నీ కూడా ఈరోజు కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి ఇటు దిశ నిర్దేశం చేసిన మున్సిపల్ అధికారులకు కూడా అన్ని పాత బిల్డింగ్స్ అన్ని కూడా విజిట్ చేసి ఆ పాత బిల్డింగ్స్ అన్ని కూలగొట్టి కొత్త బిల్డింగ్స్ కూడా కట్టడానికని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మన తహసీల్దార్ బిల్డింగ్ కూడా నేను అడిగినాను గౌరవ మినిస్టర్ గారిని, తప్పకుండా శాంక్షన్ చేస్తాను, నాకు ముందే మాట ఇచ్చాను. కాబట్టి ఈరోజు మేము తిరిగి ఆ బిల్డింగ్స్ అన్ని కూడా దాని కండిషన్ కూడా చూసి లెటర్ కూడా తీసుకున్నాం తహసీల్దార్ కూడా. రేపు మినిస్టర్ గారికి ఇచ్చి కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేపిస్తాం. ఎందుకంటే అది చాలా పాతగా అయిపోయింది, వర్షం పడితే కూడా నీళ్లు అన్నీ కూడా వస్తున్నాయి అనే విషయాన్ని మా కృష్ణ వీళ్ళంతా ఎప్పుడు చెప్తుంది. ఎందుకంటే తహసీల్కి పంపిస్తుంటాం.